బేల మండల కేంద్రంలో ఈ సంవత్సరం దాదాపుగా 6,000కు పైగా ఎకరాల్లో సోయా పంటను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక సోయా పంట రైతుల చేతికొచ్చి 15 రోజులు కావస్తుంది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దిగుబడి చెందుతున్నారు. ఇక సోయా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేస్తే చేతికొచ్చిన పంట నిల్వ చేసే సౌకర్యం లేక తర్వాతి పంట పెట్టుబడి కోసం రైతులు ప్రైవేటు మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయా పంటకు ప్రభుత్వం ఈ సంవత్సరం క్వింటాలు రూపాయలు 5,328 మద్దతు ధరను ప్రకటించింది. దళారులు మాత్రం క్వింటాకు 4,200 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. ఇక అదేవిధంగా తేమ పేరుతో రంగు మారింది అంటూ క్వింటాలకు 2 నుంచి 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. రైతుల ధరను సైతం తగ్గిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం సోయా కొనుగోలు ఆలస్యం చేస్తే ఒక్కొక్క రైతు క్వింటాలకు 1,100 రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని వాపోయాతున్నారు. ఇక వెంటనే ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు. ఈరోజు బేల మండలం రైతులమందరం బేల మండలంలో మేము చాలామంది రైతులమందరం కూడా సోయాబీన్ పంట వేసుకోవడం జరిగింది. ఈరోజు కౌలుగా ఎకరానికి 25,000 రూపాయలు కౌలు తీసుకొని దాంతోపాటు పెట్టుబడి సాయం 25,000 టోటల్ 2 కలిసి 50,000 రూపాయలు ఒక ఎకరానికి మాకు ఖర్చు రావడం జరిగింది. ఈ సంవత్సరం 5 నుంచి 6 కుంటల దిగుబడి వచ్చింది. వచ్చిన దిగుబడిని కూడా మేము మార్కెట్ యార్డ్లో తీసుకువచ్చినాం, ఇక్కడ ఆరబెట్టినాం. కానీ మాకు ఇవాళ దేవుడు కానీ ఈ ప్రభుత్వం కానీ అకాల వర్షాల వలన మేము ఇవాళ శని ఆత్మహత్య చేసే దిశలో ఈరోజు మా రైతుల పరిస్థితి ఉంది. సుమారు 15 రోజులైంది మేము సోయాబీన్ తీసుకొని ఇక్కడ మార్కెట్ యార్డ్లో తీసుకురావడం జరిగింది, ఆరబెట్టడం జరిగింది. కానీ అకాల వర్షం వలన మా గింజలంతా నానిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి 2 చేతులు జోడించి నేను ముఖ్యమంత్రి గారిని జోడిస్తున్నా. సార్, మా పరిస్థితి చూడండి సార్, మా బతుకులు ఎలా మారినాయి సార్. ఈరోజు పండుగలు కూడా చేయలేం సార్. దీపావళి పండుగ అంటే భారతదేశంలో అందరూ చేస్తారు, కానీ ఈరోజు మా దీపావళి చేయలేదు సార్. మార్కెట్ యార్డ్లోనే మా దీపావళి అయింది సార్. కాబట్టి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నా సార్, వెంటనే స్పందించండి సార్. మీరు వచ్చిన తర్వాత మా రైతులకు ఆదాయం అవుతుంది, మంచి పనులు చేస్తారనుకున్నాం సార్. కానీ మీరు వెంటనే కొనుగోలు చేయండి సార్. మా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది సార్. ప్రైవేట్ దళాల దగ్గర మేము బాకీలు చేసుకొని మేము వ్యవసాయం